ప్రతిపక్షం విమర్శల వల్లే జగదీప్ ధన్కర్ మనస్తాపం చెంది ఉంటారని అందుకే రాజీనామా చేసి ఉండొచ్చున్నారు పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్. జగదీప్ ధన్కర్ ప్రవర్తన కూడా పదవికి తగ్గట్టుగా లేదన్నారు. కారణాలు ఏమైంటాయంటే, ఒకటి రాజ్యసభలో ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. ప్రతిపక్షము ఆయన మీద చాలా ఆరోపణలు కూడా చేసింది. దానివలన ఆయన మనస్తాపానికి గురి చెందాడు. అది ఎందుకంటే ఉదయం నుంచి సభను బాగానే జరిపిన తర్వాత సాయంత్రము ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజమైన రాజకీయ కారణాలు ఏమై ఉంటాయి? ఎందుకంటే రాజకీయ కారణాలు అంటే ప్రధానమంత్రితో తేడా, లేకపోతే భారతీయ జనతా పార్టీతో తేడా అన్నప్పుడు అది కారణమవుతుంది. ప్రతిపక్ష పార్టీలతో సాధారణంగా రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి కాబట్టి ఆయన చాలా కొంత జాగ్రత్తగా ఉండాలి అని కాకుండా కొంచెం ఆయన ప్రవర్తన ఏదైతుందో ఆయన పదవికి దగ్గ అదిగా లీడర్స్ అదైతే ఉంది. నిజమైన రాజకీయ కారణాలు మనకు కొంతకాలం పోతే కానీ తెలియదు. నా వరకు మాత్రము రెండు కారణాలు. ఒకటి, రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు ఆయనను కొంత ఇబ్బంది పడుతున్నది, ఆయన విమర్శిస్తున్నది వాస్తవం. అది కారణమా, లేక వైద్యులు చెప్పిన సలహా మేరకి తన ఆరోగ్యం బాగలేదు కాబట్టి అంతకుముందు 1-2 సార్లు చుహదప్పి పడిపోయాడు అని అంటున్నారు. కాబట్టి నిజంగానే ఆరోగ్య కారణాల వలన ఆయన రిజైన్ చేసినా పెద్ద మనము ఆశ్చర్యపోవచ్చు.